ఇట్లా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కాకుండా ఒక రకమైన స్ట్రెస్, ఒక రకమైన పెయిన్ వల్ల కానీ వారు నిద్ర పట్టకపోతుంటే దాని నుంచి ఎట్లా బయటపడొచ్చంటారు? అంటే అది వాళ్ళు ఆహ్, వాళ్ళకి వాళ్ళు బయటపడడమేనా? లేదా కంపల్సరీ మెడిసిన్స్ వేసుకోవాలా ఇలాంటి వాళ్ళు? డిపెండింగ్ ఆన్ ద కండిషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ యాప్నియా అంటాం. చా ఇంకా స్నోరింగ్ కండిషన్ వినుంటారు గదా! సో, ఇలాంటి కండిషన్స్‌లో వాళ్ళకు నిద్ర మధ్యల ఇట్లా ఉలికి పడడం, లేదా చోకింగ్ సెన్సేషన్ లాగుంటది. లేదా ఓవర్ వెయిట్ వల్ల ఒబేసిటీ పీపుల్‌లో చాలా కామన్ ఉంటది. ఈ స్లీప్ ఇష్యూ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. ఒబ్స్ట్రక్టివ్ ఓఎస్ఏ అంటాం. ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇలాంటివి మెడికల్ కండిషన్స్. దే నీడ్ మెడికల్ ఇంటర్వెన్షన్. సో, ఫస్ట్ డయాగ్నోసిస్ ఏం కండిషన్, తర్వాత స్లీప్ స్టడీ, తర్వాత ఆ స్టడీ తర్వాత రిజల్ట్స్ వచ్చినాక తర్వాత మనం టాబ్లెట్ స్టార్ట్ చేయొచ్చు. అండర్లైనింగ్ కాజ్కి ఫస్ట్ ట్రీట్ చేయాలండి, రూల్ నెంబర్ 1. తర్వాత మెడికేషన్లో అంటే నెంబర్ 1 స్లీపింగ్ టాబ్లెట్స్. దానికి మనం ఎంత సాఫ్ట్ వర్డ్స్ పెట్టినా, ఎంత క్యూట్ పేర్లు పెట్టినా, అట్ ది ఎండ్ ఇట్ ఈస్ అ స్లీపింగ్ స్లీపింగ్ టాబ్లెట్. టాబ్లెట్స్. వీ కాల్ దెమ్ బెంజోడైజపీన్స్ ఆర్ జెడ్ డ్రగ్స్ కూడా. ఇవాళ రేపు యాజ్ ద టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్, రీసెర్చ్ ఇస్ గ్రోయింగ్, చాలా చాలా రకాల టాబ్లెట్స్ వస్తున్నాయి. సో దే ఆర్ వెరీ సేఫ్ వన్స్ కూడా. అండ్ దాంట్లో వీ హ్యావ్ టు ట్రై. ఒక టాబ్లెట్ మీకు పడకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి